భాగంగా ఈరోజు మనం ఇవాన్ పావ్లోవ్ గురించి శాస్త్రవేత్తల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇతను ఒక రష్యా దేశానికి చెందిన ఫిజియాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్. ఇతను ఒక శాస్త్రవేత్త. ఇతను మనకు ఒక నిబంధన అనే ప్రవర్తన గురించి తెలియజేయడం జరిగింది. ఇతను జంతువులైనటువంటి కుక్క మీద ప్రయోగం చేసి నిబంధన అనే ఒక కొత్త రకమైన ప్రవర్తనను చెప్పడం జరిగింది. మరి ఇది పుట్టుకతో వచ్చినటువంటి ప్రవర్తన కాదు, ఇది నేర్చుకుంటే వచ్చేటటువంటి ప్రవర్తన. మరి ప్రవర్తన వల్ల మనకి ఏం అలవడుతుంది అంటే డిసిప్లిన్ అనేది మనలో అలవడుతుంది. మరి దీని గురించి 9వ తరగతి నుంచి శ్రావంతి మాట్లాడుతుంది. మై ఫ్రెండ్స్కి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను ఇవాన్ పావ్లోవ్ గురించి చెప్పబోతున్నాను. ఇవాన్ పావ్లోవ్ పూర్తి పేరు పెట్రోవిచ్ పావ్లోవ్. ఈయన 26 సెప్టెంబర్ 1849 రష్యన్ దేశంలో జన్మించాడు. అతని జీవిత భాగస్వామి సెరాఫిమా వాసిలివ్నా కర్చెవాస్కయా. అతనికి 5 పిల్లలు. తన చిన్నతనంలో పావ్లోవ్కి వంటలు చేయడం మరియు తన తోబుట్టువులను చూసుకోవడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, తోట పని చేయడం వంటి వాటిల్లో ఇష్టపూర్వకంగా పాల్గొనడం చేసేవాడు. అతను వేసవి సెలవుల్లో ఎత్తైన గోడ మీద నుండి పడిపోవటం వలన తీవ్రంగా గాయపడ్డాడు. 11 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి విద్యను ప్రారంభించలేదు. అయినా అసాధారణ శక్తితో పాటు మేధో ఉత్సుకతను ప్రదర్శించాడు. పరిశోధన కోసం ప్రవృత్తి అని పేర్కొన్నాడు. రష్యన్ పితామహుడుగా తన మతపరమైన జీవితాన్ని వదిలిపెట్టి సైన్స్ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. సైకాలజిస్ట్ మరియు ఫిజియాలజిస్ట్ కుక్కలతో తన ప్రయోగాల ద్వారా నిబంధన అనే ప్రవర్తనను కనుగొన్నాడు. నిబంధన అనే ప్రవర్తన అంటే సహజ ఉద్దీపనకు కాకుండా కృత్రిమ ఉద్దీపనకు ఒక రకమైన ప్రతిచర్య చూపే ప్రవర్తనను నిబంధన అంటారు. ఇది నేర్చుకోవలసిన ప్రవర్తన, పుట్టుకతో రాదు. ఉదాహరణకు ఒక పాఠశాలలో గంట మోగిందంటే అది లంచ్ బెల్ కావచ్చు, ఇంటర్వెల్ కావచ్చు, ఈజీగా మనకు తెలిసిపోతుంది. కాకపోతే కొత్తగా వచ్చిన వారికి తెలియదు. వారు మన ప్రవర్తనను చూసి నేర్చుకుంటారు. అందువల్ల మెడిసిన్లో ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి లభించింది. 1936 పావ్లోవ్ మరణించారు. థ్యాంక్ యూ.